మోడీ షాప్ మోడీ షాప్ మోడీ షాప్. అమరావతి సభకు రాకుండా ఇక్కడ నా హెలికాప్టర్ ఎక్కావా? సిగ్గు లేదా నీకు? సిగ్గు గిగ్గు చిన్నప్పుడే వదిలేసిన మోడీ షాప్. అవి వదిలిన వాడివి నన్ను జలగల ఎందుకు పట్టుకున్నావు? మీరు ఆ బాబును పట్టుకున్నారు కదా మోడీజీ. నేనెక్కడ పట్టుకున్నానయ్యా శబాలారెడ్డి? ఆ బాబే అమరావతి అని నన్ను పట్టుకున్నాడు. హే, బాబు పట్టుకుంటే పట్టుకున్నాడు. ఆ పవన్కి చాక్లెట్లు ఎందుకు ఇచ్చినారో? నాకు కనీసం బ్రిటానియా బిస్కెట్స్ అయినా ఇవ్వాలి అనిపించలేదా? నీ పేటిఎం కుక్కలకు నువ్వే బిస్కెట్లు ఇస్తావని ఆ పవన్ చెప్పాడు. హే, ఆ పవను నా మీద పిత్రీలు కూడా చెప్తా ఉన్నాడా? మీరంతా పిల్ల పిత్రే బ్యాచ్ అంట కదా. హే, ఇది కూడా ఆ పవనే చెప్పినాడా? లేదు జైల్ రెడ్డి, ఇది మీ డైమండ్ రాణి చెప్పింది. హే, ఆఖరికి ఐరన్ లెగ్ కూడా నాకే హ్యాండ్ ఇస్తా ఉంది. ఆ ఐరన్ లెగ్గుతో ఎలా వేగుతున్నావు లెవెన్ మోహన్ రెడ్డి? ఏం చేస్తా మోడీజీ, కొన్ని వదలమన్నా వదలవు, చీటులా అంటుకుంటాయి. ఇంకేంటి జగ్లక్ రెడ్డి, నీ కేసులు ఎంత వరకు వచ్చాయి? ఎంతవరకు అంటే ఏం చెప్పాలి? ఒకదాని మించిన కేసు మరొకటి నా నెత్తిన చుట్టుకుంటా ఉన్నాయి. నీ తమ్ముడు గొడ్డాలి రెడ్డి ఎలా ఉన్నాడు? హే, వాడి సంగతి ఎందుకులే మోడీజీ, పదవి లేక గొడ్డలి పదును లేక పాపం బిక్కు బిక్కుమంటా ఉన్నాడు. సరే సరే, ఆ బాబుతో చెప్పి ఏదైనా పదవి ఇప్పిస్తాను. హే, బాబు బాబు బాబు, ఆ బాబు పేరు చెబితే నాకు బీపీ లేస్తా ఉంది. మరి ఉత్త పుణ్యానికి ఆయన్ని లోపల వేస్తే చూస్తూ ఊరుకుంటాడా బాబు? ఏం ఊరుకుంటాడో ఏమో. ఆ రెడ్ బుక్ అని చెప్పి వాళ్ళ అబ్బాయి మా పైన చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మరి నువ్వు చేసింది ఏంటి? హే, సేవా కార్యక్రమాలా? అంటే అది బటన్ నొక్కుడు. చెప్ నోరమోయ్, ఇంకోసారి బటన్ గిటన్ అన్నావంటే నిన్ను నేనే ఎగిరి ఎగిరి తంతాను. హే, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాకుండా ఆ కేఏ పాల్లా మాట్లాడుతున్నావు. హే, మోదీజీ, మీరు మరీ నన్ను తక్కువగా చూస్తూ ఉన్నారు. నాకు 40% ఓటు షేర్ ఉంది. 40%. హే తుగ్లక్ రెడ్డి, అది ఒకప్పటి మాట. నువ్వు చేసే డ్రామాలు, పిల్ల పేటిఎం నాటకాలు, అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అబ్బబ్బా, అవన్నీ గుర్తు చేయకండి. నా మీద నాకే కంపరం పుడతా ఉంది. నిన్ను ఆంధ్రప్రదేశ్ జనాలు చచ్చినా నమ్మరు. హే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిల్లి గవ్వ ఉపయోగం లేదు. హే, అన్నీ తెలిసిన మీరే అలా అంటే ఎలా మోదీజీ? నన్నే నమ్ముకున్న నా బూతుల బ్యాచ్ ఏం కావాలా? ఆ బూతుల బ్యాచ్ను నమ్ముకున్న నేనేం కావాలా? మీరు ఏమైనా అవ్వండి. హే, నన్ను మాత్రం గెలక్కండి. హే, మాకు ఒక్క మేలు చేసి పెట్టండి మోడీజీ. మా బ్యాచ్ను బొక్కలో వేయకుండా ఈ 4 ఏళ్లు కాస్త ప్రశాంతంగా ఉండేలా మీరే ఆ బాబుకి చెప్పాలి. నీ ఎదవా ఏడుపు అర్థమయ్యింది. హే, నా మాట ఆ బాబు విన్నా, ఆ పవన్ వినాడు. హే, అసలు ఆ పవన్కి ఎందుకంత విలువ ఇస్తా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు. హే, అతనొక మహాశక్తి. హే, తుఫాన్. హే, ఆ తుఫాన్ కి అడ్డు పడితే ఎవడైనా కొట్టుకు పోవడమే. హే, మీరు చాక్లెట్ ఇచ్చినప్పుడే అనుకున్నా పవన్ మిమ్మల్ని వదిలినా మీరు పవన్ని వదలరు అని. మా బంధం ఫెవికాల్ బంధం. హే, నీ బంధం లిక్కర్ బంధం. హే, సర్లే, తొక్కలో ఈ నీతులు వినడానిక నేను హెలికాప్టర్ ఎక్కింది. ఆ పైలట్కి నా తాడేపల్లి ప్యాలెస్ పైన ఆపమని చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి ఇది షేర్ ఆటో కాదు. హే, నా హెలికాప్టర్. హే, ఎలాగో నువ్వు నాతో వచ్చావు కాబట్టి నీకు ఒక పని అప్ప చెప్తా. హే,
నాకా పనా మీరు చెప్తా ఉన్నారా? అయితే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఇంతకీ ఏం పని మోడీజీ? ఆ కనిపించేది కనిపించేది పాకిస్తాన్ హై. వామ్మో, పాకిస్తానా? అక్కడ నువ్వు బోర్డర్లో ఫైట్ చేసి నీ ప్రతాపం చూపించు హై. చల్ మేరే హెలికాప్టర్ సే నిఖాలో. జై హింద్. మాటల్లో పెట్టి నన్ను ఇలా బుక్ చేసినావా మోడీజీ? చిన్నాయనా